హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్మూత్గా అలానే టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ గురించి అయితే ఎలా చేయాలన్నది అయితే చూద్దాము. అలానే కొత్తిమీర వేసి చికెన్ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా చూద్దామండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వాడుకుంటాము. సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, టమాటో, అలానే ఆనియను, చికెన్ అయితే సపరేట్గా 750 గ్రామ్స్ ఉందండి. అలానే ఇక్కడైతే నీట్గా కొత్తిమీరని అయితే కొంచెం సేపు వాటర్లో నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నాటి కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే చికెన్ని నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. మిగిలిన చికెన్ని కబాబ్కి అయితే సపరేట్గా పెట్టానండి. సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి వేసి కొంచెం సేపు అయితే రుబ్బుకున్న తర్వాత అందులోని మనం ఆల్రెడీ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. సో కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇక్కడ మిగిలిన మసాలా పౌడర్స్ అన్నీ వేస్తాము. ధనియాల పిండి, అలానే పసుపు, కొద్దిగా కారప్పొడి కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే నేను చెక్క లవంగం కూడా యాడ్ చేశాను వీడియోలో చూపించిన విధంగా. సో లాస్ట్లో అయితే కారం పొడి అండి. కారం పొడి, మిరియాల పొడి అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఒక కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా సాసోలు వేసుకొని ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం సేపు అయితే బాయిల్ అయిన తర్వాత అయితే వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ వేసాం కదా, చికెన్లో అనేది కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని వాటర్ అంతా అవుట్ సైడ్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఆ లోపు అయితే నేను మిక్సీ జార్లో మసాలా అన్నది అయితే రుబ్బుకున్నానండి. ఇప్పుడైతే చూసారు కదా, రుబ్బుకున్న మసాలాని మనమైతే కుక్కర్లో ఉడుకుతున్న చికెన్లోకి అయితే వేసుకొని ఇక్కడ చికెన్కి మీకు ఎంత వాటర్ కావాలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీతో అయితే చూసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి. ఇప్పుడైతే నేనైతే ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం లైట్గా, ఎందుకంటే చిక్కబడడానికి. అలానే కొంచెం ఘాట్ అనిపించిందండి, అందుకనేసి మధ్యలో టమాటా వేసామనుకోండి అవంతా బ్యాలెన్స్ అయితే చేస్తాయి. సో ఇప్పుడైతే నేను టమాటా వేసిన తర్వాత జస్ట్ లైట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి, గట్టిపడేంత వరకు సాంబార్ అన్నది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే సాంబార్ అయితే రెడీ అయిందండి. మేమైతే చికెన్ కబాబ్తో అయితే సర్వ్ చేసుకున్నాము. ఇక్కడైతే రాగి ముద్దకు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఈ సాంబార్ అన్నది. ఎందుకంటే పూరీలకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మీడియం కన్సిస్టెన్సీతో చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు కబాబ్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దాము. సో ఇక్కడైతే నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్, కారపొడి, అలానే మైదా కూడా వేసుకున్నాను. తేజు చికెన్ కబాబ్ మసాలా అయితే ఉంటుంది కదా, అది కూడా ఫుల్ ప్యాకెట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ మెయిన్గా నిమ్మపండు అయితే కలుపుకోండి, లేదంటే కాడు కూడా వేసుకోవచ్చు. అలానే ఈస్టర్న్ వాళ్ళది చికెన్ మసాలా, ఎగ్గు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఈ చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల మనకైతే స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలానే అంతే స్మూత్గా క్రిస్పీగా కూడా ఉంటుందండి. సో ఇదైతే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా నానపెట్టాలి. సో ప్లేట్ క్లోజ్ చేసి నేను 1 అవర్ నానిన తర్వాత ఇక్కడైతే అంతా లాస్ట్లో నీట్గా మిక్స్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జస్ట్ ఉడికిందో లేదో ఒకసారి ఆయిల్ని చెక్ చేసుకొని నెక్స్ట్ 1 బై 1 చికెన్ అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, ఆయిల్కి సరిపడా చికెన్ వేసామనుకోండి తొందరగా అనేది బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడైతే అంతా చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే నేనైతే బాయిల్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం కరివేపాకు, అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడైతే డిష్ అవుట్ చేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అంతా ఉన్నదంతా ఇంకొకసారి అయితే బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, సపరేట్ ప్లేట్లో సర్వ్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మిగిలిన చికెన్ కూడా వేసి నెక్స్ట్ టైం కూడా బాయిల్ చేశానండి. సో ఫైనల్గా చికెన్ కబాబ్ కూడా ప్రిపేర్ అయింది. సో మీరు కూడా ఈ 2 ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే
నెక్స్ట్ శ్రావణ మాసం కదా, కొందరైతే నాన్ వెజ్ అయితే తినరండి. సో అందుకనేసి మేము ముందే తెచ్చుకొని ప్రిపేర్ చేసాము. ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.